2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. ప్రస్తుతం బయట ఎండలు ఎలా మండిపోతున్నాయో మనందరికీ తెలిసిందే. ఉదయం 9 దాటిందంటే చాలు బాణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇలాంటి మండు టెండల్లో మనకు ప్రాణం పోసే ఏకైక వస్తువు ఎయిర్ కండిషనర్, అంటే మన ఏసీ. ఈ రోజుల్లో ఏసీ లేని ఇల్లు చూడటం చాలా అరుదుగా మారిపోయింది. మధ్యతరగతి ఇళ్లల్లో కూడా ఏసీలు కామన్ గా మారిపోయాయి. అయితే ఈ ఎండల దెబ్బలకు తట్టుకోలేక చాలా మంది ఇళ్లల్లో ఏసీని కంటిన్యూస్ గా ఆన్ చేసి పెడుతున్నారు. ఉదయం ఆన్ చేస్తే రాత్రి వరకు, రాత్రి ఆన్ చేస్తే మళ్ళీ తెల్లారే వరకు ఏసీలు నడుస్తూనే ఉన్నాయి. కానీ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి తెలుసు ఏసీని కూడా కంటిన్యూస్ గా వాడకూడదు అని, దానికి కూడా టైం లిమిట్ ఉంటుందని మీకు తెలుసా? చాలా మంది ఏం చేస్తారంటే కొద్దిసేపు బయటకు వెళ్లేటప్పుడు కూడా రూమ్ చల్లదనం తగ్గిపోతుందని ఏసీని అలాగే ఆన్ చేసి వదిలేసి వెళ్తుంటారు. మళ్ళీ వచ్చి ఆన్ చేస్తే రూమ్ చల్లబడటానికి టైం పడుతుంది కదా, అందుకే ఆన్ చేసి ఉంచాం అని అంటూ ఉంటారు. కానీ మీరు చేసే ఈ చిన్న పొరపాటే మీ ప్రాణాల మీదకు తెచ్చే పెద్ద ప్రమాదంగా మారబోతుందని మీకు తెలుసా? ఈ రోజు మనం వీడియోలో ఏసీని కంటిన్యూస్ గా ఎన్ని గంటలు వాడాలి, ఏ ఏసీని ఎంతసేపు రన్ చేయాలి, ఎక్కువసేపు వాడితే ఎలాంటి ఘోరాలు జరుగుతాయి అనే పూర్తి వివరాలు సైంటిఫిక్ రీజన్స్ తో సహా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా మనం టెక్నీషియన్స్ మరియు ఎలక్ట్రానిక్ నిపుణులు చెప్తున్న ఒక ముఖ్యమైన హెచ్చరిక గురించి మాట్లాడుకుందాం. కారణం లేకుండా గంటల తరబడి ఏసీని నడపడం చాలా అంటే చాలా ప్రమాదకరం. మీరు ఒక సాధారణ లాజిక్గా ఆలోచించండి. ఏ ఎలక్ట్రానిక్ పరికరమైనా, అది మీ మొబైల్ ఫోన్ కావచ్చు, మీ ల్యాప్టాప్ కావచ్చు, లేదా మీ ఇంట్లోని మిక్సీ కావచ్చు, ఎక్కువసేపు వాడితే ఏమవుతుంది? ఖచ్చితంగా ఓవర్ హీట్ అవుతుంది. ఫోన్ ఎక్కువసేపు మాట్లాడితే చెవి దగ్గర కాలిపోతున్నట్లు అనిపిస్తుంది. ల్యాప్టాప్ ఎక్కువసేపు వాడితే కింద ఫ్యాన్ గట్టిగా తిరుగుతూ వేడి గాలిని బయటకు పంపుతుంది. మరి ఏసీ కూడా ఒక ఎలక్ట్రానిక్ మిషనే కదా, దానికి కూడా ఓవర్ హీటింగ్ సమస్య ఉంటుంది కదా. ఏసీలో ఉండే కంప్రెషర్ అనే భాగం గదిలోని వేడిని లాగేసి బయటకు పంపడానికి నిరంతరం కష్టపడుతూ ఉంటుంది. మనం ఏసీని కంటిన్యూస్ గా రన్ చేస్తున్నప్పుడు ఆ కంప్రెషర్ అసలు రెస్ట్ లేకుండా తిరుగుతూనే ఉంటుంది. దీనివల్ల అవుట్డోర్ యూనిట్, ఇంటి బయట ఉండే పెట్టె విపరీతంగా వేడెక్కిపోతుంది. మరి ఏసీ వేసుకోకుండా చలికాలంలాగా ఎలా ఉంటాం? ఎంతసేపు వాడాలో క్లియర్గా చెప్పండి అని మీకు డౌట్ రావచ్చు. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రీటైల్ సంస్థ అయిన క్రోమా తన అధికారిక వెబ్సైట్లో దీనికి సంబంధించిన కొన్ని కీలక గైడ్ లైన్స్ ను ఇచ్చింది. మీ ఏసీని ఎంతసేపు ఆఫ్ చేయకుండా ఉంచాలి అనేది మీ గది పరిమాణం మరియు మీ ఏసీ యొక్క కెపాసిటీపై ఆధారపడి ఉంటుంది. ఇక మొదటిది 1 టన్ ఏసీ. మీ రూమ్ చిన్నగా ఉండి మీరు 1 టన్ కెపాసిటీ ఉన్న ఏసీని వాడుతుంటే దానిని కంటిన్యూస్గా 8 నుంచి 10 గంటల పాటు మాత్రమే నడపవచ్చు. ఆ తర్వాత దానికి ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వాలి. ఇక రెండవది 1.5 లేదా 2 టన్ ఏసీ. ఒకవేళ మీ రూమ్ పెద్దదై ఉండి మీరు 1.5 టన్ లేదా 2 టన్ ఏసీని అమర్చుకుంటే దాని కంప్రెషర్ కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి దానిని గరిష్టంగా 12 గంటల వరకు సౌకర్యవంతంగా ఉపయోగించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ 10 లేదా 12 గంటల సమయం దాటిన తర్వాత ఖచ్చితంగా ఏసీని ఆఫ్ చేయాలి. కనీసం 1 గంట లేదా 2 గంటల పాటు దానికి పూర్తి విశ్రాంతినివ్వాలి. అప్పుడే ఆ కంప్రెషర్ చల్లబడడానికి, లోపల ఉన్న గ్యాస్ ప్రెషర్ నార్మల్కి రావడానికి సమయం దొరుకుతుంది. ఒకవేళ మీరు ఈ రూల్స్ పాటించుకోకుండా 24 గంటలు ఏసీని ఆన్లోనే ఉంచితే ఏం జరుగుతుందో తెలుసా? ఏసీ విపరీతంగా వేడెక్కిపోతుంది. ఈ ఓవర్ హీటింగ్ వల్ల జరిగే మొదటి నష్టం ఏసీ లోపల ఉండే వైర్లు కాలిపోతాయి, షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అంతకంటే భయంకరమైన విషయం ఏంటంటే ఏసీ కంప్రెషర్లో విపరీతమైన ప్రెషర్ పెరిగిపోతుంది. అది బాంబులా పేలిపోయే అవకాశం కూడా ఉంది. ఇటీవల కాలంలో మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఎక్కడో ఒక చోట ఏసీ కంప్రెషర్లు పేలి ఇల్లు గుల్లవుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. అంతేకాదు, అవుట్డోర్ యూనిట్ చుట్టూ సరైన గాలి ఆడే స్థలం లేకపోయినా దానిపై డైరెక్ట్గా ఎండ పడుతున్నా ప్రమాదం మరింత ఎక్కువవుతుంది. కంప్రెషర్ పేరితే భారీ అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఇక గదిలో ఉన్న వాళ్లకు ఊపిరాడకపోవడం,
తీవ్రమైన గాయాలు కావడం, ఒక్కొక్కసారి ప్రాణాలు కోల్పోవడం కూడా జరగచ్చు. అందుకే అంటారు, ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదు. మనం తీసుకునే చిన్న జాగ్రత్త మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఏసీ మనకు సౌకర్యాన్ని ఇస్తుంది, నిజమే. కానీ దాన్ని వాడే విధానంలో చిన్న పొరపాటు జరిగినా అది ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా. కాబట్టి ఈ ఎండాకాలంలో మీ ఏసీకి కూడా మధ్య మధ్యలో కాస్త రెస్ట్ ఇవ్వండి. సరైన సమయంలో ఏసీని ఆఫ్ చేసి మీరు సురక్షితంగా ఉండండి.